ప్రైజ్ ది లార్డ్. మనకందరికీ కూడా ఆదికాండం అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. ఆదికాండంలోని ముఖ్యమైన సంగతులన్నీ కూడా ఇప్పటికే మనము నేర్చుకొని ఉంటాం. దేవుడు సృష్టిని తయారు చేయడం కానివ్వండి, ఆదాము అవ్వలు పాపం చేయడం కానివ్వండి, నోవాహు జలప్రలయం కానివ్వండి, దేవుడు అబ్రహామును పిలవటం, లోతు అబ్రహాం నుండి వేరై సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళిపోవటం, సొదొమ గొమొర్రా ప్రాంతం నాశనం అవడం, అబ్రహాముకి ఇస్సాకు పుట్టడం, ఇస్సాకుకి ఏశావు యాకోబు పుట్టడం, యాకోబు ఏశావుని తన యొక్క తండ్రిని మోసం చేయడం, యాకోబు లాభం లేని లాబాను ఇంటికి పారిపోయినట్టుగాను అక్కడి నుండి మళ్ళీ తిరిగి వచ్చి 12 మంది పిల్లల్ని కన్నట్టుగాను మనం చూస్తూ ఉంటాం. ఈ సంగతులన్నీ కూడా మనకు చాలా బాగా గుర్తుండి ఉంటాయి. అయితే కనుక ఒక సంఘటన కోసం ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. అదేమిటని కనుక లోతు భార్య ఎందుకని వెనుకకు తిరిగింది, లోతు భార్య వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనము ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. అయితే కనుక ఎందుకని లోతు భార్య వెనక్కి తిరిగిందంటే కనుక ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి విషయాలు ఏమిటంటే కనుక లోతు భార్య యొక్క ఆస్తి సంపద ఐశ్వర్యాలన్నీ కూడా సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నట్టు, కాబట్టి ఆ ప్రాంతం నాశనం అయిపోతుంటుంటే ఆ బంగారాన్ని ఐశ్వర్యాన్ని కోల్పోతున్నటువంటి బాధతో ఆమె తిరిగి వెనక్కి చూసినట్టుగాను ఆమె పుస్తకమైనట్టుగాను మనం నేర్చుకుని ఉంటాం. అయితే కనుక యూదుల రబ్బీల ప్రకారం మరొక వ్యాఖ్యానం ఉంది. అదేమిటంటే కనుక ఆదికాండం 18వ అధ్యాయం 12 ప్రకారం చూస్తే కనుక దేవదూతలు లోతుతో నీకున్న వారిని నీకు సంబంధించిన వారందరినీ కూడా ఇప్పుడే సిద్ధపరచుకొని ఇక్కడి నుంచి బయలుదేరినట్టుగా దేవదూతలు చెప్పడం, దేవదూతల మాట ఉన్నటువంటి లోతు వెంటనే 19వ అధ్యాయం 14వ వాక్యంలో తన కుమార్తెలతో పెండ్లాడని ఉన్నటువంటి 2 అల్లుళ్లకు లోతు హెచ్చరించడం, అయితే కనుక ఆ మాటలను వారు పెడచెవిని బట్టి లోతుని హేళన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే కనుక ఈ అంశం బట్టి గమనిస్తే కనుక తెలుగు బైబిల్లో లోతు యొక్క కుమార్తెలు పెండ్లాడనే ఉన్నటువంటి అలాంటి పదం దగ్గర హిబ్రూ బైబిల్లో కానివ్వండి లేదా యూదుల సాంప్రదాయాల్లోనూ అలానే యూదుల యొక్క స్టడీ బైబిల్స్ ఉన్నది ఏమిటంటే కనుక పెండ్లాడనే ఉన్నటువంటి విషయం కాదు, అప్పటికే పెండ్లి కాబడినటువంటి 2 అల్లులకి లోతు చెప్పినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. హెబ్రీ భాషలో క్లియర్గా ఉంది, పెండ్లి చేయబడినటువంటి 2 అల్లులను లోతు బ్రతిమలాడినట్టుగా. అంతే కనుక మన తెలుగు బైబిల్లో గమనిస్తే కనుక లోతుకి 2 కుమార్తెలు ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంటుంది. అయితే కనుక యూదుల సాంప్రదాయం ప్రకారం లోతుకి 4 కుమార్తెలని, అప్పటికే 2కి వివాహం అయిందని, వివాహం అయినటువంటి 2 అల్లులతో లోతు మాట్లాడినట్టుగాను వాళ్ళు హేళన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ లోతు యొక్క అల్లుళ్ళు మేము రాము అని చెప్పడం వలన లోతు యొక్క కుమార్తెలు కూడా వారి యొక్క భర్తలతో అక్కడే ఉండిపోవటం జరిగింది. ఆ సమయంలో దేవదూతలు బలవంతం చేయగా లోతును అలానే తన 2 కుమార్తెలు పెండ్లి కానీ 2 కుమార్తెలను అలానే లోతు యొక్క భార్య 4 పాల వెలుపలకు వచ్చి కొండపైకి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే కనుక ఈ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతం ఎప్పుడైతే అగ్ని గంధకముల చేత నాశనం చేయబడుతుంటుందో ఆ ప్రాంతంలో నుంచి వినబడేటువంటి యొక్క కేకలు అలానే నాశనం యొక్క ధ్వని లోతు భార్య వినినప్పుడు లోతు భార్యకు 2 పెద్ద కుమార్తెలు గుర్తొచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతంలో నాశనం అయిపోతున్నటువంటి యొక్క సొంత కుమార్తెలను గుర్తు తెచ్చుకొని ఆ రక్త సంబంధం బట్టి లోతు భార్య వెనక్కి తిరిగినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇదంతా కూడా యూదుల సాంప్రదాయాల ప్రకారం యూదుల ప్రధాన యాజకులు కానివ్వండి లేదా యూదుల రబ్బీలు కానివ్వండి ఈ వ్యాఖ్యానం చేస్తూ ఉంటున్నారు. అయితే కనుక లోతు భార్య బంగారం కోసం చూసినా మనకేమీ వచ్చేటువంటి లాభం లేదు, లేదా లోతు భార్య తన పిల్లల కోసం చూసినా కూడా మనకు వచ్చేదేమీ లేదు. ఎందుకంటే కనుక దేవదూతలు వారు వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరమన్నారు. అయితే దేవుని మాటకు అవిధేయత చూపి వెనక్కు తిరిగి ఉప్పు స్తంభమైనట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ లోతు భార్య వలన ఈ లోతు భార్య ఉప్పు స్తంభమైనటువంటి యొక్క సంఘటన ద్వారా నేటి సమాజానికి ఏమి నేర్పిస్తుందంటే కనుక 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొట్టమొదటిగా ఎప్పుడే కానీ ఆత్మీయ వెనుకడుగు వేయకూడదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది, వెనుక ఉన్న వాటిని మరిచి ముందున్న వాటికై మనం ఎదురు చూస్తూ ఉండాలి, గురువైపు పరిగెడుతూ ఉండాలని చెప్పి పౌలు తెలియజేస్తుంటున్నాడు. ఎన్నడే కానీ గడిచిపోయినటువంటి కాలాన్ని మనము జ్ఞాపకం చేసుకోకూడదు. జరిగిపోయిందని మనం ఎప్పుడు కూడా మార్చలేము, కానీ
ముందున్నటువంటి భవిష్యత్తును మనము మార్చగలము. అయితే మనం ఎప్పుడు కూడా వెనక ఉన్నటువంటి పాపాన్ని జ్ఞాపకం చేసుకోకూడదు. ఇప్పటికే జరిగిపోయినటువంటి పాపాలు లేదా మనం చేసినటువంటి తప్పులు పాపాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి. వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. మనం మళ్ళీ వాటి వైపు చూడకూడదు. మనం ముందుకే కొనసాగే వారిగా ఉండాలి. నాగలిపై చేయి ఉంచిన తర్వాత మరలా తిరిగి వెనక్కి చూడకూడదు అని చెప్పి మనకు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలా వెనక్కి తిరిగిన వాడు శాపగ్రస్తుడితో సమానం అని చెప్పి కూడా మన వాక్యంలో నేర్చుకుంటూ ఉంటాం. కాబట్టి వెనుకున్న వాటిని మర్చిపోండి. దేవుడే మన పాపములను క్షమించి వేసానని చెప్పి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని చెప్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ తూర్పుకి పడమరకి మధ్యలో ఎంత దూరం ఉంటుంటుందో అంత దూరంలో మన పాపములను విసిరివేస్తాను అంటుంటున్నాడు. కాబట్టి వెనుక చూపు వెనకడుగు వేయడం అనేవి దేవుని దృష్టికి సరైనవి కావు. రెండవదిగా మనం దేవునికి పూర్తిగా విధేయత చూపాలి. దేవదూతల వారు యొక్క లోతు కుటుంబాన్ని వెనక్కి తిరిగి చూడకుండా ముందుకి సాగిపోమన్నారు. ఆ సమయంలో వాళ్ళు దేవుని మాటకు సంపూర్ణంగా విధేయత చూపాలి. ముందుకు వెళ్ళమన్నారు. వెనక్కి తిరిగి చూడటం అవిధేయత కాదు, కానీ మనం ఆగటమే అవిధేయత. ముందుకు కొనసాగు అన్నప్పుడు మనం ఆగకూడదు. దేవుడు మోషేతో కూడా ఇప్పుడు ఎందుకు మొరపెడుతుంటున్నావు, ముందుకు సాగిపో అని చెప్పినట్టుగా ఎర్ర సముద్రం దగ్గర మనం చూస్తూ ఉంటాం. దేవుడు ముందుకు సాగిపోమన్నప్పుడు మనం ఆగిపోవడమే పాపం, అవిధేయత. దానికి తోడు మళ్ళా వెనక్కి తిరిగి చూడటం అనేది ఇంకా ఘోరం. కాబట్టి నువ్వు పరిగెత్తగలిగితే ముందుకు పరిగెత్తు, లేదా నడువు, లేదా దేక్కుంటూ అయినా వెళ్ళు, పాక్కుంటూ అయినా వెళ్ళు, కానీ ఆగిపో మాకు. నీ దగ్గర ఉన్నటువంటి సమస్యలను బట్టి, నీకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు ఆగిపోయేటువంటి పరిస్థితి వచ్చినా కూడా నువ్వు కదలడానికే, ముందుకి ఒక అడుగు వేయడానికే ప్రయత్నం చేయాలి, కానీ ఆగిపోవడానికి వెనుక తిరిగి చూడటానికి దేవుడు ఇష్టపడటం లేదు. మూడవదిగా దేవుని దగ్గర భౌతికపరమైనటువంటి కోరికలు అలానే ప్రేమలు మనము వదిలివేయాలి. దేవుడి కంటే దేన్ని కూడా మనం ఎక్కువగా చూడకూడదు. భౌతికపరమైనటువంటి కోరికలైనా ప్రేమలైనా కూడా లోకంతో సమానం. లోకం వైపు చూసి మనం దేవునిలో ఎదగలేము. కాబట్టి మనం భౌతికపరమైనటువంటి కోరికలు ఆశలకు దూరంగా ఉండాలి. మన భవిష్యత్తు దేవునిపై ఆధారపడి ఉంది. మనం ఆ నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవుడి కంటే ఎక్కువ ప్రాధాన్యత ఒక వస్తువుకు కానివ్వండి, ఒక మనిషికి కానివ్వండి, లేదా ఒక కార్యక్రమానికి కానివ్వండి మనం ఇస్తూ ఉంటామో అదే విగ్రహారాధన, లేదా అదే లోకం. లోకం వైపు చూస్తూ మనం ఏమి కూడా సాధించలేము. వాక్యం సెలవిస్తుంటుంది, మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడతాయని. కాబట్టి మనము దేవుని వైపు గురి కలిగి దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా లోకంతో సమానం. బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా కూడా దేవుడి కంటే ఎక్కువ కాకూడదు. కాబట్టి 3 విషయాలు లోతు భార్య ఉప్పు స్తంభం అవటం వలన మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య సంగతులు. ఈ 3 విషయాలను బట్టి దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.